ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్కి ఇంకా రాజధాని అభివృద్ధి జరగలేదు. సో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తూ ఉన్నారు. ఇప్పటివరకు చూసిన బడ్జెట్లో ఎక్కడ అమరావతి ప్రస్తావన లేదు. సో ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు అనే ప్రశ్న ఇప్పుడు లేవనెత్తు ఉన్నారు చాలా మంది నాయకులు. సో ఏంటి ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు ఎలా ఉన్నాయి? ఎస్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన 2014లో విభజన జరిగిన తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే దాన్ని ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం, అంతకుముందు ఉన్న జగన్ను పక్కన పెట్టేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము ఇవ్వలేము, కాకపోతే ఆ నిధుల్ని మేము భర్తీ చేయగలుగుతామని చెప్పారు. కానీ ఇప్పుడు బడ్జెట్ కోసమే మనం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి చాలా చాలా దారుణమైన అన్యాయం జరిగిందని చెప్పొచ్చు. ఇది కూటమి కూడా చాలా బిగ్ షాక్. మరి కూటమి ఎలా రియాక్ట్ అవుద్దో చూద్దాం అసలు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోలవరానికి 62,000 కోట్లు అవుతుందంటే అంతకు ముందు బడ్జెట్ ఇచ్చిన 15,000 కోట్ల కోసమే మాట్లాడింది. ఎట్టి పరిస్థితుల్లో 2027 నాటికి ఇది ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలా చూస్తాం అని చెప్పింది. అంటే పోలవరానికి ఎక్స్ట్రా నిధులు ఇవ్వలేదు, పోలవరం కంప్లీట్ అవుద్దని. కానీ నిధులు ఎలా అంటే గ్రాంట్స్ ఇస్తారా, అప్పులు పుట్టేటట్టు చేస్తారా, కేంద్రమే నిధులు ఇస్తుందని క్లారిటీ లేదు. కాబట్టి పోలవరంలో చాలా పెద్ద మొండి చేయొటి వచ్చింది. తర్వాత ఇక్కడ అమరావతికి ఈ డెవలప్మెంట్ కోసం అడిగితే దాన్ని గ్రీన్ ఫీల్డ్ సిటీగా అక్కడ మాట్లాడింది. అంతేగాని అమరావతికి మేము నిధులు ఇస్తామని ఇప్పుడు బడ్జెట్లో చెప్పలేదు. కాబట్టి అంతకుముందు ఇచ్చిన వరల్డ్ బ్యాంకు, ఏడీబీ వీటి నుంచి నిధులు వచ్చేటట్టు, అప్పులు వచ్చేటట్టే చేస్తా అనేది ఇక్కడ ప్రధానమైన విషయం. అంటే అమరావతి పోలవరం విషయంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వవలసిన రాష్ట్రానికి కనీసం ఈ 2 గుండెకాయలంటే అమరావతి, పోలవరం ఇవ్వలేదు అంటే ఇది చాలా చాలా పెద్ద అన్యాయం, ఒక పెద్ద పాపం ఆంధ్రప్రదేశ్కి జరిగిందని చెప్పవచ్చు. ఇక ఏదో కొంచెం వచ్చినాయి అంటే కోస్టల్ షిప్పింగ్ ఒకటి, తర్వాత కొన్ని రేర్ ఎర్త్ మినరల్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన వచ్చింది. తర్వాత కారిడార్స్, ఇది రైల్వే స్పీడ్ కారిడార్స్లో ఇటు హైదరాబాద్, చెన్నై వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద వెళ్ళడం, ఇలాంటి కొన్ని మాత్రమే ఇక్కడ వచ్చినాయి. తర్వాత అమృత్ సరోవర్స్ అనేది, తర్వాత ఫిషరీస్ సెక్టారు, అగ్రికల్చర్ సెక్టారు, తర్వాత సెంట్రల్ స్కీమ్సే. అంటే సాధారణంగా అన్ని రాష్ట్రాలకి వచ్చేటట్టు ఇచ్చారు, కానీ ఆంధ్రప్రదేశ్కి ప్రయారిటీ ఇవ్వలేదు. కనీసం ఎలక్షన్ జరుగుతున్న స్టేట్స్కి ఇచ్చినంత ప్రాధాన్యత కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు. మరి ఇది పాపమా అంటే కూటమికి ఇది చాలా బిగ్గెస్ట్ షాక్ అండి. ఎందుకంటే ఈ కూటమి కాంట్రిబ్యూట్ చేసిన 21 ఎంపీ సీట్ల వల్లే సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం సర్వైవ్ అవుతుంది, బ్రతుకుతుంది. ఇదే జయలలిత మరి ఏం చేసింది అప్పట్లో వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు, జయలలిత పార్ట్నర్గా ఉన్నప్పుడు జయలలిత తమిళనాడుకి ఎన్ని సాధించుకుంది? మరి ఆంధ్రప్రదేశ్ కూటమి 21 మంది ఎమ్మెల్యేల వల్లే సెంట్రల్ గవర్నమెంట్ బతికేటప్పుడు మరి ఆంధ్రప్రదేశ్కి ఇదేనా ఇచ్చేది? ఇది కూటమికి పెద్ద షాక్ అండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మోడర్నైజేషన్ కోసం మాట్లాడలేదు, ఏమీ స్పెషల్ ప్రాజెక్టులు ఏపీకి లేవు. మరి ఏంటి ఇది అంటే చాలా పెద్ద అన్యాయం. మరి ఇది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఏం చేయాలి అంటే కూటమి తప్పనిసరిగా పార్లమెంట్లో ఇష్యూని రైజ్ చేయాలి. ఇప్పటికీ బడ్జెట్ అయిపోయింది, పార్లమెంట్లో ఇంకా అయిపోయింది, ఇంకా లేదు అనుకోక్కర్లేదు. ఎందుకంటే బడ్జెట్ ప్రాథమిక దశలో ఉంది. తర్వాత ఇది లోక్సభలో చర్చకి, సెంట్రల్ కమిటీస్కి వెళ్తాయి. లోక్సభలో చర్చ ఉంటుంది, కట్ మోషన్ అని, ఈ మోషన్ ఉంటుంది. మళ్ళీ చాలా మోడిఫికేషన్స్ బడ్జెట్లో చాలా మోడిఫికేషన్ చేయొచ్చు. ఇప్పుడు కూటమిలో ఉన్న 21 మంది ఎంపీలు పార్లమెంటుని స్తంభింప చేయగలిగితే, తర్వాత అప్రోప్రియేషన్ బిల్లు, ఫైనాన్స్ బిల్లు 21 మంది ఎంపీలు ఓటు వేయకపోతే గవర్నమెంటే కొలాప్స్ అయిపోతే అసలు బడ్జెట్ ఆమోదం పొందదు. కాబట్టి ఇక్కడ కూటమిలో ఉన్న 21 మంది ఎంపీలు, వీలైతే వైసీపీ కూడా అది కూడా తప్పు చేసింది, ఎందుకంటే అది కూడా స్పెషల్ కేటగిరీని పక్కన పెట్టింది. కాబట్టి ఏపీ ఎంపీల వల్లే సెంట్రల్ బతుకుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ముందుకెళ్తుంది. మోడీ గారు విశ్వగురు అయినా, గ్లోబల్ లీడర్ అయినా బికాజ్ ఆఫ్ ది ఏపీ ఎంపీల వల్లే, ఏపీ ప్రజల వల్లే. కాబట్టి దాన్ని గుర్తిరిగి ఏపీలో చాలా చాలా నిధులు తెచ్చుకోవాలి. అమరావతి సిటీని గుర్తుపెట్టుకోవాలి, కొత్త సిటీ డెవలప్ చేస్తాం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని అప్పుడు మన్మోహన్ స్వయంగా పార్లమెంటు టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలు చెప్పారు. అది పక్కన పెట్టడమే మహాపాపం. కాబట్టి ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చి అవసరమైతే ఎంపీలు అప్రోప్రియేషన్ బిల్లు, ఫైనాన్స్ బిల్లుకి మేము సపోర్ట్ చేయమంటే మోడీ గారు, నిర్మలా సీతారామన్ దిగి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి, అమరావతికి సంబంధించి, పోలవరానికి సంబంధించి స్పెషల్ నిధులు వస్తేనే సపోర్ట్ ఇవ్వడం బెటర్. ఇది పీపుల్ ఎంతో బాధపడుతున్నాయి, ఏదో వచ్చేస్తా ఆంధ్రప్రదేశ్కి అని. ఎంతటి దారుణం అండి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న లక్షలాది మంది ప్రజలు కాకినాడ, వైజాగ్ ఎన్ని సిటీలు ఉన్నా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి, అమెరికా పోవాలి. ఎవ్వరికి అక్కడ స్థానం లేదు. దారుణమైన సెంటర్, ఎన్నో నిధులు వచ్చేస్తాయి. వైజాగ్ ఏమొస్తున్నాయండి? డేటా సెంటర్స్ వస్తున్నాయి. ఆ డేటా సెంటర్ వల్ల అక్కడ నీళ్ళు లేవు, పవర్ లేదు. ఆ డేటా సెంటర్ ఏం చేసుకోవాలి? వైజాగ్ అది భారంగా మారుద్ది.
ఇప్పుడు క్వాంటమ్ సిటీ అని అమరావతిలో పెట్టారు, నిధులు లేకుండా ఎక్కడ వస్తాయి? ఎన్ని ఫారిన్ నిధులు వస్తాయి? అవన్నీ రియలైజ్ ఎక్కడ? కాబట్టి సెంట్రల్ గ్రాంట్స్, సెంట్రల్ లోన్స్, సెంట్రల్ ఫండ్, బడ్జెటరీ ఫండ్సే అత్యధిక ప్రధానం. కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎలాగో లేదు. కాబట్టి ఈ నిధులు వచ్చేదాకా ఎంపీలు అలా జుట్టు పట్టుకుని మోడీ గారికి ఉంటేనే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్